నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ పక్కా లోకల్ ఏపీ డీటెయిల్స్ చూద్దాం. తిరుమల టీటీడీ వ్యవహారాలపై రాజకీయ దుమారం మరింత ముదురుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవారి ఆలయాన్ని వ్యక్తిగత దేవస్థానంలా మార్చారని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. 5 ఏళ్ల పాటు హిందూ సాంప్రదాయాలను కాలరాస్తూ ఆధ్యాత్మిక విలువలకు విరుద్ధంగా పాలన సాగిందని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కెమికల్స్ తో తయారు చేసి భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారని మండిపడ్డారు. క్షేత్రాన్ని తమ సొంత క్షేత్రంగా మార్చుకొని తిరుమల తిరుపతి దేవస్థానాల్ని 2019 నుంచి 2024 వరకు దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేసుకున్నారో టీటీడీని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చుకున్నాడు. టీటీడీని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చుకున్నాడు. 5 సంవత్సరాలు స్వామివారి పవిత్రత దిగజార్చే విధంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వారి వ్యవహార శైలి నడిచింది. మొహమ్మద్ ఘజనీ ఏ విధంగా అప్పుడు దండయాత్రలు చేసి హిందూ సాంప్రదాయాల్ని హిందూ దేవాలయాల్ని కొల్లగొట్టాడో, మహమ్మద్ ఘోరీ ఏ విధంగా వ్యవహరించారో అలాంటి పాలన ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పి భావిస్తున్నాం. ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి కోట్లాది మంది హిందువులకి సాంప్రదాయాలకి వ్యతిరేకంగా వారు వ్యవహరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వందల దేవాలయాలు దాడులకు గురయ్యాయి. దేవతా విగ్రహాలు చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది. పవిత్ర రథాలు దగ్నమవ్వడం జరిగింది. తిరుమల క్షేత్రం హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని. గత వైసీపీ ప్రభుత్వంపై సాబ్ చైర్మన్ రవి నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపించారు. లడ్డూలో కల్తీ జరగలేదని సిటీ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలులో సుమారుగా 250 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెయ్యి, బియ్యం సరఫరా కాంట్రాక్టులపై సమగ్ర విచారణ జరిపించారని డిమాండ్ చేశారు. నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ మా కుటుంబం కానీ ఈ రోజున మీరు కానీ ఈ ప్రాంత ప్రజలు ఉన్నారంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి. అలాంటిది గత వైసీపీ హయాంలో అనేక ఉన్మాద చర్యలు పూనుకోవడం జరిగింది. ధన స్వాహాగా గత పాలకులు, అది జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినా జగన్మోహన్ రెడ్డి బంధువు కరుణాకర్ రెడ్డి అయినా వాళ్ళిద్దరూ చైర్మన్లుగా ఉండి విధ్వంసాలు చేశారు. స్వామివారి ప్రత్యక్ష రూపం ఆయన ఈ ప్రసాదం అంటే ఆయన పాదాల చెంత పెట్టి ఆయన స్వీకరించిన తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచితే అదే స్వామివారిగా భావించి వచ్చిన భక్తులు ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి మేము తిరుమలకి వెళ్ళొచ్చాం స్వామివారి ప్రసాదం ఎంత అని ఆ చుట్టుపక్కల వాళ్ళు పంచుకుంటే పుణ్యం వస్తుంది అనుకుంటారు. కానీ గత వైసీపీ హయాంలో కాసులకు కకృతిపడి ఈ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. ఎంత అపవిత్రం చేశారంటే, ఎంత దారుణం అంటే, ఆ ప్రసాదానికి వాడే నెయ్యిని కల్తీ నెయ్యి మేము సవాలు విసురుతున్నాం. గత వారం రోజులుగా జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ ఈరోజు సిబిఐ నేతృత్వంలో ఉన్న సిట్ ఏదైతే ఉందో వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిందంట. రోడ్డంతా ఏందో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ అలిపిరి పాదాలకు వెళ్ళి కడిగారు. ఇంకొక ఆయన పొల్లు దండాలు పెడుతున్నారు. ఇంకొక ఆయన హోమాలు చేస్తున్నాడు. మేము అడుగుతున్నాం, ఎక్కడయ్యా మీకు క్లీన్ చిట్ ఇచ్చింది? ఈడ సిట్టు ఏదైతే కోర్టుకు సబ్మిట్ చేసిన ఈ మొత్తం మీకు ఇస్తాం. ఏదైతే సిట్టు మొత్తం ఇది నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ మా కుటుంబం కానీ. తిరుపతిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం అంశం మరో మలుపు తిరిగింది. లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొంది. కూటమి ప్రభుత్వం తమపై అసత్యాలు ప్రచారం చేసిందని వైసీపీ నేతలు శ్రీనివాస ప్రసాద్ నింద పరిహార హోమాన్ని నిర్వహించారు. ఈ హోమం టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద జరిగింది.
విశాఖలో గీతం విద్యా సంస్థల భూముల బదలాయింపుపై వైసీపీ తీవ్ర స్థాయిలో నిరసన చేపట్టింది. గీతం ఆధీనంలో ఉన్న 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని నేతలు ఆరోపించారు. విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. వేల కోట్ల విలువైన ప్రజా ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేయడం అన్యాయమని, జీవీఎంసీ కౌన్సిల్ అజెండా నుంచి ఈ ప్రతిపాదనను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏదైతే భూముల కేటాయింపులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తా ఉందో దీన్ని వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఒక నిరసన దీక్షని ఏర్పాటు చేయడం, గీతం సంబంధించినటువంటి సంస్థ, ఈ ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించినటువంటి ఈ సంస్థకి 55 ఎకరాలు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములను ఇవ్వడానికి ఈ రోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. సో డెఫినెట్ గా దీని మీద పెద్ద ఎత్తున ఒక ప్రొటెస్ట్ చేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రానున్నటువంటి కాలంలో ఇది ఒక్కటే కాదు, విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్ని, వేలాది కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ప్రభుత్వం ఈ ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించేటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. ఇప్పుడు కార్పొరేటర్లు కూడా పెద్ద ఎత్తున ఆ లోపల ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉన్నారు. ప్రభుత్వం దిగొచ్చినంత వరకు, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొచ్చినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎంపీ భరత్ గారిని ఈరోజు చేతులకు బేడీలు వేయాలి. గీతం చైర్మన్, గీతం ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ కి. ఎందుకంటే 55 ఎకరాల భూమిని కబ్జాలో వాళ్ళు ఉంచుకున్నారు. అది ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చిందో ఇప్పుడేమో దాన్నేమో రెగ్యులరైజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ యాక్ట్ అన్నమాట, టు కర్బ్ విత్ ల్యాండ్ గ్రాబర్స్ విత్ ఐరన్ హ్యాండ్స్. అందుకే ఈ రోజు ఐరన్ బేడీలు వేయాలి భరత్ గారికి. ఎక్కడి నుండో వలస వచ్చి వాళ్ళ తాతయ్య 20 ఎకరాల భూమిని కొన్నాడు అంతేనే. దాని తర్వాత 74 ఎకరాల భూమి కబ్జా చేశాడు చంద్రబాబు నాయుడు, దాన్ని ఏమో రెగ్యులరైజ్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు 55 ఎకరాలు కబ్జా చేశాడు. మళ్ళీ 5 ఎకరాలు అంటే ఎంత దోచుకుంటారయ్యా మీరు? ఇది పేదవాళ్ళ భూమా, గొప్ప వాళ్ళ భూమా? బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులు ఈ నేలను ముద్దాడినట్టు వాళ్ళు అన్నమాట. ఏమన్నారు? Every pie we have to spend with utmost care because it belongs to the poor people. ప్రతి పైసా కూడా ఈ భూమి మీద ఉండేది పేదవాడు చెందేది నాయకుడు అని చెప్పేసి, మరి సూటు బూటు వేసుకునే వాళ్ళకి ఇస్తావేంటయ్యా ఈ చంద్రబాబు నాయుడు? విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబసాగా సాగింది. వైసీపీ సభ్యుల తీరుపై టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. తమ పార్టీ అధినేత రప్పారప్ప సంస్కృతిని వైసీపీ శ్రేణులు కౌన్సిల్లో ప్రదర్శిస్తున్నారని అన్నారు. కోవిడ్ కష్టకాలంలో గీతం ఎన్నో సేవలు అందించిందని ఆయన తెలిపారు. నేడు అదే సంస్థపై విరుచుకుపడటం రాజకీయ కక్ష సాధింపేరని పట్టాభి స్పష్టం చేశారు. మేయర్ సీటు మీద ఎక్కి మేయర్ పోడియం మీదకి దూసుకెళ్లి చాలా అవమానకరమైన రీతిలో ప్రవర్తించడం. ఎందుకంటే ఇది వాళ్ళ నైజం. ఎందుకంటే వాళ్ళ నాయకుడు రప్ప మీ అందరికీ తెలిసింది. రప్ప చేస్తాం, మేము వస్తామని. అంటే మీకు చెప్పకనే చెప్తారు మీ నైజం ఏంటో. ప్రజలను భయభ్రాంతులను చేసి అధికారం చేజిక్కించుకుందామంటే కుదరదు. రౌడీజంగా ఒక పద్ధతి లేకుండా కౌన్సిల్లో వ్యవహరించాల్సిన తీరు కూడా మీకు తెలవదంటే చాలా సిగ్గుపడుతున్నాం మీలాంటి వాళ్ళని. దీనికి ప్రతిగా ఒక్కటే చెబుతున్నాం, ఖచ్చితంగా మాకు అంతకంటే ఎక్కువ దమ్మంది మేము చేయగలం, కానీ మేము మీలా ప్రవర్తించం. అది మా ఉందాతనం. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు, దీనికి పర్యవసానం అనుభవిస్తారు. వచ్చే కౌన్సిల్లో మీ ఒక్క సభ్యుడు కూడా గెలవరు ఇలా మీరు ప్రవర్తిస్తే. టేక్ కేర్, గుర్తుపెట్టుకోండి అని హెచ్చరిస్తారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గీతం స్థాపించే టైంకి ఒక ఏయు
ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ఈసి వరంగల్, కిట్స్, జేఎన్టీయు ఇలాంటి మాక్సిమం ఒక 7-8 ఉమ్మడి ఆంధ్రాలో విద్యా సంస్థలు ఉండేవి. 3.5-4 కోట్లు సుమారుగా ఉండే ఉమ్మడి ఆంధ్ర ప్రజలకి ఏమాత్రం ఇంజనీరింగ్ చదవాలన్నా ఉన్నత విద్య చదవాలన్నా సరిపోని విధంగా పరిస్థితి ఆంధ్రాలో ఉండేది. ఈ పరిస్థితులు అందరూ గదక్, గంగావతి, షిమోగా ఇలాంటి ఊర్లు కర్ణాటకకి ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజ్ మనకన్నా ముందు కర్ణాటకలో వాళ్ళు లైసెన్సులు ఇచ్చి ప్రోత్సహించారు. అక్కడికి వెళ్లి చదువుకునే పరిస్థితి ఉండేది. ఇలాంటి పరిస్థితి నుంచి గీతం రాగానే ఇప్పుడు సుమారుగా 40-50 ఏళ్ల మధ్యలో 45-46 ఏళ్ళు అయ్యి చాలా మంది చదువుకున్న పిల్లలు ఈ పార్టీ సూపరాన్యూట్ కూడా అయిపోయారు గవర్నమెంట్ సర్వీసెస్ లో. ఇలాంటి సుదీర్ఘమైన చరిత్ర గలది. మరియు ముఖ్యంగా ఇది ఒక ట్రస్ట్. భరత్ గారు, నువ్వు, నేను ఎవరో అమ్ముకునేది కాదు. ఇది ఏదైనా ఆస్తి ఇప్పుడు భరత్ గారు కావాలో 10 కోట్లు అంటే దీన్ని ఏమి అమ్మేయలేరు. ఇప్పుడు ఉపాధి హామీ చట్టంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. వస్తాము అన్న వాళ్ళు ఖచ్చితంగా చేయాలి కదా. రాను డౌట్ఫుల్ కేసులు మనం వదిలేస్తాం. ఖచ్చితంగా చేయాలి కదా. ఖచ్చితంగా వస్తాము అన్న వాళ్ళు ఖచ్చితంగా చేయాలి కదా. రాను డౌట్ఫుల్ కేసులు మనం వదిలేస్తాం. ఖచ్చితంగా చేయాలి కదా. దేశంలో అంటరానితనాన్ని తీసేసినటువంటి గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ. దేశంలో దేవాలయ ప్రవేశాన్ని అంటరాని వాళ్లకు, ఎస్సీలకు, ఆ రోజు హరిజనులకు దేవాలయ ప్రవేశాన్ని ఇచ్చింది కూడా తిరుపతి నుంచి, ఈ ప్రాంతం నుంచి. అటువంటి మహాత్మా గాంధీని అన్యాయంగా చంపేశారు. ఉపాధి హామీ పథకం, ఈ ఉపాధి హామీ పథకం అనేది పేదవాళ్ళకి అన్నం పెట్టే పథకమే కాదు, పేదవాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంచే పథకం ఇది. దీన్ని కాంగ్రెస్ పార్టీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం ఇది. ఎందుకు తీసుకొని వచ్చారు? ఆర్థికంగానే పెంచడానికి కాదు, వాళ్ళల్లో వ్యక్తిత్వాన్ని పెంచి భూస్వాముల కాళ్ళ దగ్గర నుంచి దూరం చేసి వాళ్ళని ధీమాగా, ధైర్యంగా బతికేదానికి తీసుకొచ్చినటువంటి ఏకైక పథకం భారతదేశంలో. ఈ పథకానికి మేము పెట్టాము ఆ రోజు మహాత్మా గాంధీ గారి పేరు. మహాత్మా గాంధీ గారి పేరు పెట్టడానికి కారణం స్వాతంత్రం, నిస్వార్థత, త్యాగమే కాదు, ఆయన మంచి పేరుని దీనికి పెడితే కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గారి పేరును ఉపాధి హామీ పథకంలో నుంచి తీసేయడం జరిగింది. దేశంలో అంటరానితనాన్ని తీసేసినటువంటి గొప్ప అనంతపురం రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. టవర్ క్లాక్ వద్ద ఫ్లాష్ మాబ్ కార్యక్రమాన్ని చేపట్టారు. రహదారి భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్పీ జగదీష్ సూచించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 300 మంది మృతి చెందినట్లు చెప్పారు. 1000 మంది వరకు గాయపడ్డారని ఎస్పీ అన్నారు. నమస్తే అండి. సో మీకు తెలిసినట్టు జాన్ 1 నుంచి జాన్ 31 దాకా రోడ్ సేఫ్టీ మంత్ కింద అబ్జర్వ్ చేయడం జరుగుతుంది.
సో దాని భాగంగా గత 25-30 రోజుల నుంచి రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రజల్లో రోడ్ సేఫ్టీ మరియు ఈ యాక్సిడెంట్స్ వల్ల ప్రమాదాల వల్ల జరిగేటటువంటి నష్టం గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి మండల పరిధిలో కూడా ఈ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఫ్లాష్ మాబ్స్ ద్వారా ప్రజల్లో ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి యాక్సిడెంట్స్ రిలేటెడ్ అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ ఫ్లాష్ మాబ్స్ డ్యాన్సెస్ మాత్రమే కాకుండా డ్యాన్సెస్, స్కిట్స్, స్ట్రీట్ రేసింగ్ లాంటివి కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, లాస్ట్ 3 days బ్యాక్ మనం పెట్టుకున్న ఒక మీడియా బ్రీఫింగ్లో నేను చెప్పడం కూడా జరిగింది. లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ 300 మెంబర్స్ ప్రాణాలు కోల్పోయారు అనంతపురం జిల్లాలో, అండ్ ఆల్మోస్ట్ 500 మెంబర్స్ ఇంజూర్ అవడం జరిగింది. గత 3 సంవత్సరాలు చూస్తే దాదాపు ఒక 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏ కరోనాకి కూడా అన్ని ఫిగర్లు మించేటట్టు యాక్సిడెంట్స్ ఫిగర్స్ ఉన్నప్పటికీ కూడా అదే కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్, ర్యాష్లెస్నెస్, ఓవర్ స్పీడ్ ఉండొచ్చు, ఓవర్ లోడింగ్ ఉండొచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, మొబైల్ ఫోన్ చూస్తూ డ్రైవ్ చేయడము, ఇట్లాంటి చిన్న చిన్న నెగ్లిజెన్స్ ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క సెకండ్ 10 సెకండ్లు చేస్తుంటే ఆ నెగ్లిజెన్స్ వల్ల ఒక ప్రాణం కోల్పోతాము, ఒక కుటుంబం రోడ్ మీదకి వస్తుంది. సో దీనికి సంబంధించి అందరూ కూడా శ్రద్ధ వహించి రోడ్ సేఫ్టీ నార్మ్స్ ఏమున్నాయి, రూల్స్ ఏమున్నాయి, దాని అందరూ కూడా పాటించాలని, మా అందరి కుటుంబాలు సేఫ్గా ఉండాలని, దాని గురించి మనమందరూ మా వంత బాధ్యత అందరూ కూడా ఎఫర్ట్స్ పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కడప జిల్లాలో క్రైమ్ రేట్ను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. ఇందులో భాగంగా పులివెందుల సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 12 కేసులను ఛేదించామన్నారు. ఆ కేసులో 22 మంది నిందితులకు శిక్ష పడేలా చేశామని చెప్పారు. అలాగే పలువురిని రౌడీ షీట్ జాబితా నుంచి తొలగించేందుకు సంబంధించిన విచారణ కొనసాగుతుందన్నారు. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎన్బిడబ్ల్యూస్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ ఆఫ్ సమన్స్ కావచ్చు, అదే రకంగా ఏదైతే విట్నెస్ దారులను కోర్టుకు హాజరుపరిచి సంబంధించినటువంటి పీపీల దగ్గర మేము ప్రొడ్యూస్ సార్ యొక్క ఆజ్ఞకు మన కడప జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశానుసారం ప్రొడ్యూస్ చేశాము. వారు సాక్షులు కోర్టులో చక్కగా చెప్పడం వల్ల, నేరం జరిగిన విధంగా చెప్పడం వల్ల మన దాంట్లో సుమారుగా ఒక 22 మందికి శిక్ష పడింది. ఆ 22 మంది కూడా వారు సెంట్రల్ ప్రిజన్ కడపలో వాళ్ళను ప్రవేశపెట్టడం జరిగింది. అదే రకంగా ఒక ఎస్సీ ఎస్టీ కేసు అయితే ఇంకొకటి ఈ సింహాద్రిపురంలో ఉంది. ఆ కేసులో కూడా ఆ సింహాద్రిపురం కేసులో కూడా వారికి శిక్ష పడడం జరిగింది. 10,000 రూపాయలు వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 రూపాయలు ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం. అతని పేరు రామలింగారెడ్డి అనే అతనికి, అంకాలమ్మ అనే అతను చేసినారు. అదే కాక దొంగతనాల కేసుల్లో మన ఏదైతే మనకు సంబంధించినటువంటి హుండీ దొంగతనాలు కావచ్చు, హౌస్ డే అఫెన్సెస్ ఈ మధ్య జరిగినట్టున్నాయో ఆ కేసెస్ లో ఉన్నటువంటి ముద్దాయిలు కూడా సుమారు 4 మందికి శిక్ష పడడం జరిగింది. ఈ మధ్యన సార్ వచ్చిన తర్వాత వారు చూపినటువంటి ప్రత్యేక చొరవతో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎన్బిడబ్ల్యూస్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ ఆఫ్ సమన్స్ కావచ్చు. కడప జిల్లా బాకరాపురంలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ఎంపీ ప్రతి అంశాన్ని శ్రద్ధగా విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అనంతరం ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఓబులేసు యాదవ్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఎంపీ ఆవిష్కరించారు. నాకు ఇష్టమైన
కడప జిల్లా ప్రొద్దుటూరు కౌన్సిల్ సాధారణ సమావేశం రసాబసాగా జరిగింది. గత వైసీపీ హయాంలో అభివృద్ధి పనులలో తీవ్రమైన అవినీతి జరిగిందని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. వైసీపీ అధికారంలో అవినీతి చేయడం వల్లనే 11 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. అవినీతి జరిగి ఉంటే విచారణ చేపించి ఆగిన 11 కోట్ల రూపాయల కాంట్రాక్టు బిల్లులు విడుదల చేయాలని కోరారు. రిపోర్ట్ వచ్చింది, సోకాల్ నోటీస్ అందరికీ తప్పు చేసే తప్పు చేసేందరికీ వచ్చినా, పెట్రోల్ బంకులు 130 లక్షలు వాడుకునేది వచ్చినాయి, 2 సంవత్సరాలు వచ్చినా అన్ని వస్తాయి. తొందరపడాలి, ఎక్కడికి ఎక్కడైనా దేశంలో రిటైర్లకు శాలరీస్ ఇచ్చినామని ప్రజలకు చెప్తూ బయట ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారే, ఎవరు ఇచ్చినారు? ముఖ్యమంత్రి గారికి పొద్దుటూరు మున్సిపాలిటీలో అవినీతి జరిగింది, వర్కులకు సంబంధించి అనేది మీరు లెటర్ ఇచ్చారు. ఆయన వల్ల ఇక్కడ లెటర్ పంపించడము, అధికారం రావడము, ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అదేం తేలేదు. మళ్ళీ మీరు ఏం చేశారు? సంబంధించిన మున్సిపల్ శాఖ మినిస్టర్ నారాయణ గారికి మీరు కలిసినారు. ఆ తర్వాత కూడా ఎస్సీ గారు వాళ్ళందరూ వచ్చేసి విజిలెన్స్ ఏదో నానాక పేపర్లు తీసి ఇక్కడ ఏం అవినీతి జరగలేదు, 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాలు ఆ రిపోర్ట్ పంపించారు. కానీ మీరేం చెప్తున్నారు? దానికి షోకాజ్ నోటీసులు వచ్చాయి కదా అంటారు. షోకాజ్ నోటీసులో ఏమొచ్చాయి? స్పిట్ చేసిన దానికి వచ్చింది. ఏదో 1 కోటి రూపాయలు పని చేయాలా, అది ఎస్సీ దగ్గర పంపించాలంటే కనుక ఆ సమయం ఆర్డర్ వచ్చేయాలిగా, 3 నెలల్లో 4 నెలలు పట్టాలని చెప్పి 40 లక్షలకు అటు పెట్టి పనులు చేశాము. అది పెద్ద తప్పితం కాదు. దాని నుంచి తూర్పుగోదావరి జిల్లా కడియం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి తిమింగలాల వేట కొనసాగుతోంది. నిన్న రాత్రి ప్రారంభమైన ఏసీబీ సోదాలు 2వ రోజు కూడా ముమ్మరంగా కొనసాగాయి. కార్యాలయానికి బయట నుంచి తాళాలు వేసి మరీ అధికారులు లోపల రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీల్లో సబ్ రిజిస్టర్ లక్ష్మీ టేపుల్ డ్రాయర్లో 79,000, అలాగే డాక్యుమెంట్లు, రైటర్ల వద్ద 1,03,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్న సమాచారం. అలాగే నిషిద్ధ జాబితాలో ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఫైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పెను ప్రమాదం తప్పింది. వెంకటగిరి నుంచి పుత్తూరుకు విద్యార్థులతో వెళ్తున్న సిద్ధార్థ కాలేజీ బస్సు ఆంజనేయపురం వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్కు అకస్మాత్తుగా బీపీలో కావడంతో బస్సుపై నియంత్రణ కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. నేడు సిద్ధార్థ కాలేజీలో 30వ వార్షికోత్సవ వేడుకలు జరగాల్సి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఐడియా ఇచ్చారు. ఈ ఐడియాని మీరు జీవితంలో కానీ అడాప్ట్ చేసుకోగలిగితే అక్కడి నుంచి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తున్నామంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే మన దగ్గర క్వాంటమ్ వ్యాలీ దానికంటే స్పీడ్లో డెవలప్ చేయాలని, మనం అమెరికా కంటే కూడా బెటర్గా చేయాలని మనం క్వాంటమ్ వ్యాలీకి వచ్చాం. ఏఐకి ముందుకు పోతున్నాం. ప్రపంచంలో ఉండే అన్ని టెక్నాలజీస్ మన దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు డ్రోన్ సిటీ పెట్టాం. డ్రోన్స్ తయారు చేసి మీరు ఎక్కడన్నా కానీ బయట పోవాలంటే తొందరలోనే ఈ సంవత్సరం 2026లో డ్రోన్ అంబులెన్స్లు తీసుకొస్తాం. ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే అక్కడి నుంచి హాస్పిటల్కి చాలా తక్కువ సమయంలో చేర్చే విధంగా అంబులెన్స్లన్నీ కూడా డ్రోన్లో తీసుకురావాలనుకుంటున్నాం. అది కానీ జయప్రదం అయితే ఈ సంవత్సరం వస్తుంది. 26లోనే బ్రేక్ త్రూ వస్తుంది. ఇది అదే మరి ఇంకొక పక్కన స్పేస్ టెక్నాలజీ. ఇప్పుడు మన శ్రీహరికోట దగ్గర నుంచి రాకెట్స్ అన్ని లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో శ్రీహరికోట పక్కనే ఒక 5,000 ఎకరాల్లో కమర్షియల్ పార్క్ తీసుకొస్తున్నాం. అక్కడ ఏవైతే సెటిలైట్స్ అన్ని లాంచ్ చేస్తారు ప్రైవేట్ వాళ్ళు,
ఇప్పుడు సెటిలైట్స్ గారు వస్తే మూన్ లేకపోవడం కానీ ఇంకా చాలా 1-2 కాదు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. రేపు రాబోయే రోజులు ఈ సెటిలైట్స్ అని మనం పెట్టుకుంటే రియల్ టైం డేటా కలెక్షన్ దగ్గర నుంచి 1-2 కాదు అనేక లాభాలు వస్తాయి. మూడోది ఎలక్ట్రానిక్స్ ఉంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అన్నీ అందుబాటులోకి వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం ఎలక్ట్రానిక్స్లో. అది కానీ వస్తే ఐఓటీస్, సెన్సార్స్, సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ వస్తే ఈజీగా డేటా కలెక్షన్ అంతా కూడా వస్తుంది. ఈ డేటా వచ్చిన తర్వాత అప్లికేషన్ కానీ వెళ్తే మనం నిర్ణయాలన్నీ సరైన నిర్ణయాలు వస్తాయి. పిల్లలు కాబట్టి మీరందరూ కూడా క్రియేటివిటీకి వచ్చారు కాబట్టి మీకు ఒక ఐడియా కోసం ఈ విషయాలకు ఉండే ప్రొఫెసర్స్ కూడా చెప్తున్నాం. ఎప్పుడో ఇండియాలో ఫస్ట్ టైం మనం మెడ్టెక్ పార్క్ పెట్టాం. మెడ్టెక్ పార్క్ పెడితే ఆ మెడ్టెక్ పార్క్ నుంచి ఏవైతే మనకు కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడి నుంచే మనం తయారు చేస్తున్న విశాఖపట్నంలో ట్రై మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఇది పెట్టినప్పుడే ఆగస్తా పెట్టినప్పుడే నేను ఆ రోజు బయోటెక్నాలజీ పార్క్ పెట్టాను, జెనామ్ వ్యాలీ. అక్కడి నుంచి మనకి ఈ మధ్యకాలంలో కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చినప్పుడు కరోనాకు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారు చేశారు. అది ఎక్కడ తయారు చేశారంటే అప్పుడు నేను పెట్టినటువంటి జెనామ్ వ్యాలీ నుంచి బయోటెక్నాలజీ పార్క్ని తయారు చేశారు. దానివల్ల కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడుకున్నాం. మన ప్రధానమంత్రి గారు 100 దేశాలకి ఈ వ్యాక్సిన్ సరఫరా చేసి ఆ దేశాలన్నీ కూడా మనల్ని మెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇటీవల కాలంలో అనేక మార్పులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు ఎక్కడి నుంచో వచ్చేది, కరెంటే ఉండేది కాదు. కుప్పం లాంటి నియోజకవర్గాల్లో మరి లేటుగా వచ్చింది. వచ్చిన తర్వాత కూడా కరెంట్ ఎప్పుడు ఆఫ్ అయిపోయి లేకుంటే పంటలు ఎండిపోవడం, రాత్రుల్లో పిల్లలు చదువుకోవాలంటే కరెంట్ లేకపోతే మళ్ళీ క్యాండిల్స్ పెట్టుకోవడం ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడిప్పుడు కరెంటు సరఫరా మెరుగుపరిచాం. ఇప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఫస్ట్ టైం రెన్యూవబుల్ ఎనర్జీ. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ అయితే చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.